విశ్వామిత్ర సినిమా. ఉమ్, ఎందుకండి విశ్వామిత్ర సినిమా తీయటం ఆ వయసులో? ఉమ్, దాదాపు 65 66 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఉమ్, ఒకరోజు గండిపేట పోతున్నాము. లేట్ బివి మోహన్ రెడ్డి అని ఎక్స్ మినిస్టర్ ఉండేవాడు చూడండి, అవునండి, కర్నూలు ఆయన. అవును. నేను కర్నూలులో పనిచేసేటప్పటి నుంచి నాకు తెలుసు అతను. కొద్దిగా జాతకాలని చెప్తారండి ఆయన. ఆయన, నేను, పెద్ద ఆయన ముగ్గురమే కారులో. ఆయన ఏం చేశాడు అంటే కొంతమంది పొగడ్తలకి అట్లా లొంగిపోతాడు ఆయన. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. అది అన్నగారు మీరు సినిమాలు మానేసిన తర్వాత సినిమాలు చూడటం లేదండి ఎవరు, ఉమ్, మనం సినిమా తీయాలండి అన్నాడు. ఉమ్. ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు ఈయన వెనక సీట్లో. అంటే ఒక మనసులో కోరుకుందండి సినిమా ఇంకా యాక్ట్ చేయాలని ఉంది. కోరుకుంది ఆయన, బేసిక్గా ఆర్టిస్ట్ కదా. ఉమ్, నేను నాకు కోపం వచ్చి, మోహన్ రెడ్డి గారు పొగడతానికి కూడా ఒక పరిమితి ఉందండి, సినిమాలు చూడలేదంటారు, సినిమాలు చూడకపోతే ఇన్ని సద్దినోత్సవాలు ఎట్లా అవుతున్నాయండి, ఇన్ని సినిమాలు ఎట్లా రిలీజ్ అవుతున్నాయండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఉమ్, ఈ వయసులో 5 ఏళ్ళు 6 ఏళ్ళు సీఎం అయిన తర్వాత ఇప్పుడు సినిమా చూస్తే తప్ప ఓట్లేరా ఉమ్, అంటే మీరు చేసిన పనులు ఒకటి మంచిది లేదా? 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు, అవును, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు, అవును. ఆడపిల్లలకు మొట్టమొదటిసారి దేశంలో ఆస్తి ఇచ్చారు, ఉమ్, గుడిసెలు కాదు పేదవాడు కూడా ఆత్మాభిమానంతో బతకాలి, పక్కా ఇళ్ళు కట్టాలని దేశంలోనే మొట్టమొదటి పక్కా ఇళ్ళు నిర్మించింది ఎన్టీఆర్. ఉమ్, పేదవాళ్ళు ముఖ్యంగా వెనకబడిన కులాల వాళ్ళు ఆర్థికంగా రావాలంటే ముందు విద్యాపరంగా వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని గురుకుల పాఠశాలని ఒక్క సంతకంతో 100 పాఠశాలను ప్రారంభించాడు ఆయన. ఉమ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. అని పట్టాదారు పాస్బుక్లు ప్రారంభం చేసింది ఆయన ఉమ్, రైతులకి ఆస్తి హక్కు మీద. తిరుపతిలో నిత్యాన్నదానాన్ని ప్రారంభించింది ఆయన. ఉమ్. ఇన్ని గొప్ప పనులు చేసిన తర్వాత సినిమా తీస్తే తప్ప మనకు ఓటు రావంటారు ఏందయ్యా, ఏ నువ్వు మాట్లాడేది ఉమ్, అని నేను ఈయనేం మాట్లాడలా, ఎన్టీఆర్ పాపం ఉమ్, అంటున్నా. చివరకు అతను చెప్పిన మాటతోటే సినిమా మొదలుపెట్టాడు. నేను నిజాయితీగా చెప్తున్నానండి, ఉమ్. ఆ సినిమా షూటింగ్ వ్యవహారం చూస్తుంటే మాకు చాలా ఎంబరాసింగ్గా ఉండేది. ఉమ్. ఇబ్బందిగా, చాలా ఇబ్బందిగా ఉంటుందండి. చీఫ్ మినిస్టర్ ఏంటి, అదే ఆ సినిమా లేడీ ఎవరు, నార్త్ ఇండియన్ ఆర్టిస్ట్, ఉమ్, ఆవిడ రావడం, ఈ కౌగులించుకోవటాలు, ఈ వ్యవహారాలు, ఆఫీసర్లు ఏమో ఫైల్స్ పట్టుకొని వచ్చి అక్కడ గేట్ దగ్గర ఉంటారు, ఇవన్నీ చాలా ఎంబరాసింగ్గా ఉంది. ఉమ్, అది ఒక కారణం ఉమ్. ఓడిపోవటాను. అదే. ఉమ్, ఎన్ని క్యుములేటివ్ ఎఫెక్ట్ అనమాట. అది కాదు ఇది 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 అని ఉమ్, ఇట్లా. కాకపోతే ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే నిజాయితీ అండి. ఉమ్, 100% నిజాయితీ మనిషి. తన రూపాయిని తను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో ప్రభుత్వ సొమ్మును కూడా అట్లే అదే అన్నమాట. చూస్తాడు. ఉమ్, 1 రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టాడు ప్రభుత్వ సొమ్ముని. ఇప్పుడు ఎన్నోసార్లు ఢిల్లీకి అటు ఇటు ఫ్లైట్లో పోయాం కదా, ఉమ్, ఎకానమీ క్లాసే ఆయన ఉమ్. టికెట్. ఓకే. ఇప్పుడు ఎకానమీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, బిజినెస్ క్లాస్ 3 ఉంటాయి కదా. అవునండి. సో దానికంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ కొంచెం ఎక్కువ రేటు, అవునండి. బిజినెస్ క్లాస్ ఇంకొంచెం ఎక్కువ. అవును. సరే ఫ్లైట్లో జనరల్గా సీట్లు కనుక ఖాళీగా ఉంటే నేను వెనక కూర్చుంటాను, ఫుల్గా కనుకుంటే ఆయన పక్కనే ఒకే సీట్లో ఇద్దరం కూర్చుంటాం. ఆ ఎయిర్ హోస్టెస్లు వచ్చి, సార్ పక్కన అంత ఖాళీ ఉంది, బిజినెస్ క్లాస్ ఖాళీగా ఉంది, ఇది కూడా మన ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఖాళీగా ఉంది, లెగ్ స్పేస్ బాగుంటుంది, మీరు వచ్చి అక్కడ కూర్చోండి సార్, రిలాక్స్ అవ్వచ్చు అంటే, థ్యాంక్స్ అమ్మా, ఐ రిప్రజెంట్ కామన్ మ్యాన్. ఇట్లానే వాడండి. ఎవడండి వాళ్ళ సీఎంని అడగమనండి, ప్రతివాడు సొంత సొమ్ము అన్నట్టుగా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోతున్నారు. అవునండి. ప్రజల సొమ్ముతోటి జలసాలు చేస్తున్నారు. ఆయన ఐ రిప్రజెంట్ కామన్ మ్యాన్, అది డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టను, ఐఆమ్ కంఫర్టబుల్ హియర్ అన్నట్టు గొప్ప మనిషి ఆయన. అలాగే ఈవెన్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆయన సీఎంతో పాటు సీఎం భార్య వెళ్ళొచ్చు కదా ప్రభుత్వ సొమ్ము మీద, కానీ ఆయన తన అకౌంట్ నుంచి ఆమెకు టికెట్ తీసేవాడు. అంతకంటే నిజాయితీ ఏడుందండి ఈ రోజుల్లో. అటువంటి వ్యక్తి మళ్ళా పుట్టడండి ఎన్టీఆర్ లాంటి వాడు. అంటే అందరినీ బ్రదర్ అని గౌరవించటం, ఈవెన్ కానిస్టేబుల్ కూడా ఓకే ఎవరిని అరే అనే ఒరే అని పిలవడం అది జరగదు.
అంత గొప్ప మనిషి. అంటే లక్ష్మీపార్వతి విషయం వచ్చినందుకు ఎక్కువగా ఆవిడ నేను ఎన్టీ రామారావు గారు ఎందుకు వచ్చానంటే వాళ్ళ పిల్లలు ఎవరు పట్టించుకోలేదు, అనాథగా ఉన్నారు, అందుకే నేను వచ్చానండి అని చెప్తున్నారు. నిజమండి అది? కరెక్ట్ కాదులేండి, కానీ ఉమ్, పిల్లలంటే వాళ్ళు గ్రోనప్ పీపుల్, ఉమ్, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు సపరేట్గా ఉన్నారు. కాకపోతే ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, పిల్లలు మన ఇళ్లలో లాగా అంత లిబరల్గా తండ్రితో ఉండరు అక్కడ. అది. ఈయన మొదటి నుంచే సినిమాల్లో ఉండి కష్టపడి అట్లా రాత్రి మగళ్ళు చాకిరి చేసి రావడం, ఈ పిల్లల చదువుల సంధ్యలు కూడా ఆయన పట్టించుకున్నాడు కాదు. ఓకే. ఆయనే చెప్పాడు ఒకసారి 2 సార్లు, ఎంజీఆర్ పిల్లల్ని కాలేజీల్లో చేర్పించేవాడాయా, నేను పట్టించుకున్నాను కాదు అని. అందువల్ల మామూలు వాళ్ళు కూడా గ్రోనప్ చిల్డ్రన్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఆమె చనిపోవడం దురదృష్టం అండి. బసవతారకమ్మ గారు చనిపోవడం క్యాన్సర్ చనిపోవడం. ఆ తర్వాత అంటే పదవి ఉన్నంతకాలం వీళ్ళు ఉన్నారు, ఏది గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి పెద్ద వేరే రకమైన ఇబ్బందులు లేవు. ఆయన ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒంటరి అయిపోయినాడు ఆయన. ఇక ఆచారం స్టూడియోలో ఉండి ఆ టైంలో ఏమో ఎంటర్ అయింది. అంటే అసలు పిల్లలతో ఎలా ఉండి క్లోజ్గా, అంటే పిల్లలంటే చాలా ప్రేమ అండి ఆయనకు. కాకపోతే వాళ్ళు కూడా మామూలు మనలాంటి ఇళ్లలో తల్లిదండ్రికి ఉండే అంత రిలేషన్షిప్ ఉండేది కాదు. పిల్లలు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాడు. అంతేగాని అట్లా మీకు ఇంకోటి కూడా ఏంటంటే ఆయనలో ఉన్న గొప్పతనం, ఇవాళ ప్రతివాడు నేను చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చాను, నేను చాలా గొప్పవాడిని, మా తాతలు నెత్తులు తాగారు, మా మూతులు వాసన చూడండి అనే పద్ధతిలో మాట్లాడుతుంటారు కదా. ఆయన మకుటం లేని మహారాజు అయినప్పటికీ సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కూడా ఏ రోజు కూడా తన పూర్వాసనంలో తను పడ్డటువంటి కష్టాలు వాటిని మర్చిపోలేదు ఆయన. అదే ఆయన గొప్పతనం అసలు. అంటే ఎంత కష్టపడ్డాడు అంతా జ్ఞాపకం ఉన్నాయి ఆయన. అన్ని జ్ఞాపకం కాదు, పంచుకునేవాడు. మాకు చాలా చెప్పేవాడు ఆయన పాపం. అంటే ఇద్దరం కారులో పోతున్నప్పుడు కాలక్షేపంగా ఏదో మాట్లాడుతాం కదా. ఒకసారి విజయవాడలో వెళ్తున్నాము, రాత్రి 8 ఆ ప్రాంతంలో. ఇప్పుడు 3 వంతెనలు ఉన్నాయి కదా. అవునండి. ఆ తర్వాత ఓల్డ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా. అవునండి. మేము కంట్రోల్ రూమ్ పోయి పోవాలి. వాస్తవానికి పైలట్ అటు వెళ్ళిపోయినాడు వాడు. డ్రైవర్ని ఇట్లా స్ట్రైట్గా పోనీ అన్నాడు. సార్ పైలట్ వెళ్ళిపోయింది సార్, ఎట్లా సార్ అదంటే, విజయవాడ మనకంతా కొట్టిన పిండి కదా, ఏం పర్లేదు పని అన్నాడు. కొంచెం దూరం పోయిన తర్వాత, రే స్లో చేయి డ్రైవర్, బండి ఆపవాక, అందరు నన్ను గుర్తుపడతారు వచ్చేస్తారు అని. నర్సయ్య గారు చూడండి, ఆ మూలన లైట్ కనపడుతుంది చూడండి, అది ఒకప్పుడు మేమున్న పూరి గుడిసె. నేను గుంటూరులో కాలేజీ చదువు అయిపోయి చదువుకొని ఆటలాడుకొని ట్రైన్కు వచ్చేటప్పటికి మా అమ్మ లాంతరు పట్టుకొని ఎదురు చూస్తుండేది నా కోసం. 2 గేదెలను పెట్టుకొని మా అమ్మ పావులమ్మి చదివించింది నన్ను అని. ఈ రోజుల్లో ఎవరు చెప్పమనండి, ఒక ఎమ్మెల్యేని కానీ ఒక మినిస్టర్ని కానీ చెప్పుకోమనండి. ఆ విధంగా చెప్పరు. అదే ఆయన గొప్పతనం. అట్లాగే సినిమాలో చేరకముందు తను పడ్డ కష్టాలు, పెళ్ళయింది, ఒక కొడుకు పుట్టాడు, సబ్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయినాడు పత్తిపాడు, గుంటూరు జిల్లా పత్తిపాడులో. ఆయన ఏదో సెక్షన్ నుంచి బయటికి పోయో లేకపోతే ఎడ జరిగిందో, అప్పుడు ఆ రోజుల్లో అందరూ కోట్లు వేసుకునేవాళ్ళు కదా. అవునండి. ఈయన బయట నుంచి వచ్చేటప్పటికి ఆ రోజు వచ్చిన లంచం డబ్బుల్లో ఈయన వాటా దానిలో పెట్టారు, జేబులో, కోటు జేబులో. అది చూసి రిజైన్ చేశాడండి ఉద్యోగానికి. అది దీనిలో అది తనకి ఇష్టం లేదండి, నిజాయితీగా ఉండాలని రిజైన్ చేశారు. ఆ రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ అంటే చాలా గొప్ప ఉద్యోగం కదా. అందువల్ల ఆయన నిజాయితీకి, క్రమశిక్షణకి, పట్టుదలకి, తర్వాత మంచితనానికి నిలువెత్తు నిదర్శనం అండి ఆయన. కాకపోతే మనిషి గంభీరంగా కనపడతాడు, అమ్మ దూరంగా ఉంటాడు ఎన్టీఆర్ అది, కానీ పాపం మంచి హృదయం, మంచి భోజన ప్రియుడు. పక్కవాడిని కూడా అలాగే తినాలంటాడు ఆయన. మంచి భోజన ప్రియుడు, తినండి చెప్తారు పక్కన అన్నీ. ఆయనకు ఇప్పుడు బైపాస్ సర్జరీ అయింది, బీపీ ఉంది, షుగర్ ఉంది,
ఓ చేతికి సినిమాలోనే దెబ్బతిని పక్షవాతం వచ్చి అవునండి. మా అమ్మాయి అమెరికాలో డాక్టర్ చదవడానికి పోయేటప్పుడు కూడా ఉమ్, దగ్గర కూర్చోబెట్టుకొని అమ్మాయి చెయ్యి దెబ్బతిని చాలా కాలం అయింది, ఉమ్, ఎంతో ప్రదేశాలు తిరిగి నేను వైద్యం చేయించాను కానీ రాలేదు, ఉమ్. నువ్వు న్యూరాలజీ చేసి స్ట్రోక్ స్పెషాలిటీ చేసి రావాలి అని చెప్పాడు ఆయన. అది ఆమె అట్లాగే చేసింది అక్కడ చేసినారు. అమెరికాలో. ఒకసారి అటువంటి మహానుభావుడు ఆశీర్వదించిన తర్వాత గ్యారెంటీ జరుగుతుందండి అలాగే. అవును. చాలా గొప్ప మనిషి అండి ఆయన. కాకపోతే ఏంటంటే ఎమోషన్ తోటి ఒక్కోసారి ఉమ్, తొందరపడి ఉమ్, ఒకసారి వైజాగ్లో ఏదో మీటింగ్ జరుగుతూ ఉంటే ఈ ఆర్టీఓ మీద ఒక ఎమ్మెల్యే, ఉమ్, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈ ఆర్టీఓ అంటే సస్పెండ్ చేయాలి సార్, పెద్ద అవినీతి పరుడైపోయాడు, లంచకుండా అది ఇదని వాళ్ళు ఇష్టం వచ్చి మాట్లాడారు. ఉమ్, ఈయన వెంటనే సస్పెండ్ చేస్తున్నాను అన్నాడు. ఉమ్, సరే మీటింగ్ అయిపోయింది, సర్క్యూట్ హౌస్లో లంచ్కి పోతే సార్ మీరు చాలా తొందరపడి చేస్తున్నారు, అతను చెప్పేది కరెక్ట్ అనేది ఏముంది, ఉమ్, నేను ఎంక్వైరీ చేసి లోపల ఉమ్. వాడికి ఒకే నెంబర్ మీద 2 బస్సులు ఉన్నాయి, ఓకే. అవి పట్టుకున్నాడు ఆర్టీఓ. ఉమ్, అందుకు ఆయనకు కోపం. దాంతో ఇదంతా చేశాడండి. మీరు ఎప్పుడు కూడా ఒక ఆఫీసర్ మీద కంప్లైంట్ వస్తే విచారణ చేస్తాము, తప్పని కనుక రుజువు అయితే యాక్షన్ తీసుకుంటానని చెప్పండి జనరల్గా. ఉమ్, అంతేగాని స్ట్రైట్ అవే అతను అడిగాడు కాబట్టి వాడేదో సత్యాచంద్ర బావమరదో అదే తమ్ముడులాగా మీరు భావించి వాడిని సస్పెండ్ చేస్తామంటే ఏమవుద్దండి అంటే వెంటనే మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, ఉమ్. ఎంక్వైరీ చేసి నిజాలు కనుక్కొని ఆ తర్వాత యాక్షన్ తీసుకుంటారు. అవునండి. అట్లా ఒకసారి తొందరపడతాడు అనమాట. ఉమ్, పక్కన ఉన్న వాళ్ళు కనుక జాగ్రత్తగా చెప్తే వినేవాడైతే వింటాడు, ఉమ్. మనకెందుకులే ఆయన బాధలు ఆయన పడతాడు అనుకుంటే వేరే వ్యవహారం. అంటే ఈయన భాష కూడా గ్రాంధికంగా ఉంటుందని మామూలు మనలాగా మాట్లాడేవారు కదండి ఆయన. గ్రాంధికంగా అంటే ఆయన పౌరాణిక సినిమాలు బాగా రీసెర్చ్ చేశాడు కదా, ఆ, ఇంకా ఆ భాషే. అంతా ఆ భాష ఏం కాదు, మామూలు భాష కూడా కలుపుతాడు కానీ బట్ ఎక్కువగా మంచి భాష మాట్లాడతాడు. ఉమ్, గ్రాంధికం అనండి లేకపోతే స్వచ్ఛమైన తెలుగు కానివ్వండి, మంచి భాష మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన రీసెర్చ్ చేస్తాడండి. చూడండి, దుర్యోధనుడికి ఉమ్. డ్యూయట్ పెడతారా ఎవడన్నా? అది చాలా విచిత్రంగా ఉంది. మరి ఆయన చేశాడు కదా. అవును. ఆ? చిత్రం బళ్ళారే విచిత్రం అని చెప్పి ఒక డ్యూట్ సాంగ్ పెట్టారు. అవునండి. చాలామంది కూడా ఆయన రావణాసురుడు వేసేటప్పుడు వద్దని బ్రతిమలాడారంట. వద్దు, ఈవెన్ బిఎన్ రెడ్డి గారు ఆయన ఫేమస్ డైరెక్టర్, ఆయన నుంచే బాగుపడింది ఈయన. ఉమ్, ఎల్వి ప్రసాద్, బిఎన్ రెడ్డి ఉమ్, వీళ్ళను. ఆయన చెప్పాడంట, నిన్ను నేను కృష్ణుడుగా చూడాలనుకుంటుంటే నువ్వేంది రావణాసురుడుగా ఉంటావు అంటావు, వద్దు ఉమ్. వద్దని. అయినా వినలేదు ఆయన, అంత మొండి పట్టుదల అనమాట. అది. మరి బ్రహ్మాండ సక్సెస్ అయినాడు కదా. అవును. రాముడుగా ఎంత సక్సెస్ అయినాడు, రావణాసుడుగా కూడా అంతే సక్సెస్ అయినాడు. హీరోగా వేయగలడు, విలన్గా కూడా వేసానని చూపించాడండి అంతే. అది. అవునండి. అయితే లక్ష్మీపార్వతి విషయం వచ్చింది కాబట్టి కొంతమంది పెళ్ళైన తర్వాత పిల్లలు వీళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు, ఏదో అంటే ఇది అవతార పురుషుడు అవుతాడు, ఇలా ఏవో అనేవారండి, ఏ మందులు వాడారని ఉంటారండి కొంతమంది. అది నిజం అంటారా? ఆవిడ పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి కాకపోయినా ముందు ఏదో జీవిత చరిత్ర రాస్తానని చెప్పి వచ్చింది. ఆయన ఒప్పుకోలేదు ముందు. నువ్వేంటి జీవిత చరిత్ర రాసేది, సీనారాయణ లాంటి వాడు రాస్తానంటేనే వద్దని చెప్పాను నేను. ఆయన సరే, ఇంకా ఆయన ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఈవిడ అప్పుడప్పుడు రావడం ఏదో మాట్లాడుకోవడం జరిగింది. ఒక స్టేజ్లో, అంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్న వాస్తవాన్ని చెప్పకూడదు, ఆవిడ సమక్షంలోనే బాలకృష్ణ, నేను, పెద్ద ఆయన నాచారం స్టూడియోలో, బ్రదర్ ఏంటి నాకు ఇప్పుడు మెంటల్ కంపానియన్షిప్ రావాలి, ఈ వయసులో నాకు కోరికలు ఏముండవు కదా, ఓకే అండి, నేను ఏమైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేశాడు ఆయన. చెప్పేశాడు మాకు నాచారం స్టూడియో కూడా చెప్తున్నా కదా. వాస్తవానికి ఆ రోజున మా ఆదివారం అది, డ్రైవర్ రాలా, నా కొడుకు డ్రైవ్ చేస్తా ఉంటే పోయాం మేము. సార్ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అవసరమా లేదా అనేది మేము చెప్పదలుచుకోలేదు, అది మీ వ్యక్తిగత వ్యవహారం, ఈవెంట్ చేసుకుంటారా ఇంకొకళ్ళు చేసుకుంటారా అనేది దానికి కాసేపు పక్కన పెడదాము. మీకు ఇప్పుడు 73 సంవత్సరాలు 72 సంవత్సరాలు వచ్చినాయి, మీ మనవరాళ్ళకు పెళ్లి చేసే వయసు, మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పబ్లిక్ అప్రిషియేట్ చేయరు. ఓకే చేశారు అనుకుంటాం. ఆవిడ అవతల ఒక భర్తకి ఇల్లాలు,
వీరగంధం సుబ్బారావు గారు. అవునండి. అతనికి ద్వారా ఒక కొడుకున్నాడు. ఓకే అండి. అతను ఇప్పుడు అపోలో హాస్పిటల్లో డాక్టర్ అవునండి. కోటేశ్వరరావు అని. అవునండి. ఇప్పుడు అతనికి విడాకులు ఇచ్చి ఒక 70 సంవత్సరాల వయసు ఆయనకి విడాకులు ఇచ్చి ఇంకొక 70 సంవత్సరాల వయసు ఆయన పెళ్లి చేసుకోవాలంటే ఏ కారణంతో చేసుకుంటారు? మీరు అర్థం చేసుకోండి. అది ఏదో రాజకీయ కోరికలో డబ్బు కోరికో ఇంకోటో ఉంటుంది కదా. అవునండి. అదేం కాదు బ్రదర్, నాకు నా ఇంట్లో మంచి చెడు చూసేవాళ్ళు ఎవరు లేరు, మీకు తెలుసు కదా, అందువల్ల చేసుకోను. అది మీ ఇష్టం అండి, వ్యక్తిగత వ్యవహారం. అంటే ఈ లక్ష్మీపార్వతి గారు ఎందుకు వచ్చారంటారు? ఐడియా ఎందుకు ఇంత చేరుగా అయ్యారు? లేకపోతే ఆవిడకి ఆశలండి అంతే. ఇప్పుడు 70 ఏళ్ల ముసలోడిని వదిలేసేసి ఇంకో 70 ఏళ్ల ముసలోడిని ఎందుకు చేసుకుంటారండి ఎవరైనా? రాజకీయ కోరికలు కావచ్చు, అది తర్వాత సీఎం కావాలనే కోరిక కావచ్చు, డబ్బులు వస్తాయి కావచ్చు, కారణం ఏదన్నా కానీ. ఇంకా ఎవరో ఒకళ్ళిద్దరు చెప్పారని కూడా విన్నా నేను. ఏది మీరు అన్నారు కదా, ఒక భరతుడు అనేవాడు పుడతాడు, వాడు భారతదేశాన్ని పరిపాలిస్తాడు. ఏయో మాయమాటలు చెప్పేవాళ్ళు ఉంటారండి. ఆ వయసులో పిల్లలు ఎట్ట పుడతారండి? పుట్టినా కూడా వాడు పెరిగి పెద్దవాడైపోయి రాజ్యాధికారానికి వచ్చేంత స్థాయి ఉంటుందా? అవకాశం ఉంటుందా? అట్లా జరిగిపోయింది ఆయన పాపం. అందువల్లే ఎంత పెద్ద గొప్పవాడైనా ఏదో షేక్స్పియర్ సినిమా వీటిల్లో నాటకాల్లో ఒక వీక్నెస్ ఉంటుంది. ఈ ప్రతి హీరోకి ఒక వీక్నెస్ ఉంటుంది. ఆయనకు ఆ వీక్నెస్ తోటి నన్ను అడిగితే చాలా దురదృష్టమైనటువంటి చావు అయింది. అంత గొప్ప మనిషి ఆ విధంగా చనిపోయి ఉండకూడదు. విధివ్రాత అది. అయితే ఈ పెద్దలుడు ఒక ఆయన ఉన్నారండి, ఆయన ఎక్కువగా ఫీల్డ్లో ఉండేవారు కదండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఉండేవారు. అంటే ఆయన డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆయనది ఒక టైప్ అండి. అంటే ఇంత రాజకీయమైనటువంటి అవగాహన, ఆయన కూడా మంచి అవగాహన ఉంది. మినిస్టర్ చేశాడు, ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, అన్నీ చేశాడు. కానీ చంద్రబాబుకు ఉన్నటువంటి కెపాసిటీ పార్టీని ఆర్గనైజ్ చేయటంలో ఆయనకు ఇద్దరి మధ్య కంపేర్ చేస్తే ఆయన కొంచెం ఉంటాడు. అప్పుడు ఎందుకంటే ఒక మాట నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, చంద్రబాబుని ఇవాళ మీరు వెన్నుపోటు పొడిచాడు, అది పొడిచాడు, ఇది పొడిచాడు అంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 84లో నాదెండ్ల భాస్కర్రావు గారి ఎపిసోడ్ ఉంది కదా, 1 month. అప్పుడు ఆ 1 month నేను లేను. భాస్కర్రావు గారు కూడా అడిగారు, నేను రానులేండి, ఇక్కడ జరగడం నాకు ఇష్టం లేదు, నేను రానని చెప్పాను. అప్పుడు ఈ మైసూర్లో నందగిరి హిల్స్లో, నంది హిల్స్లో వీళ్ళు ఎమ్మెల్యేలందరూ దేశపై క్యాంప్ పెట్టారు కదా. ఆ రోజున గనక చంద్రబాబు గనక లేకపోతే ఆ క్యాంపులో ఆర్గనైజర్గా ఆ రోజే పార్టీ పోయి ఉండేది. మొత్తం అందరూ లాగేసేవారు. ఆయన మొత్తం భయంతోటో భక్తితోటో బెదిరించో ఏదైనా రకంగా మొత్తం మెజార్టీ లాగేసుకునేవాడు. వాళ్ళు అక్కడ చేరి రకరకాలుగా వేధించారు చంద్రబాబుని. నాకు బట్టలు లేవంటాడు ఒకడు, నాకు మంచిగా ఫుడ్ కావాలంటాడు, లేకపోతే ఇంకోటి డ్రింక్ కావాలంటాడు, రకరకాలు అనమాట. అతని కాబట్టి పాపం ఓపికతోటి అన్నీ భరించి చేశాడు. అదే కనుక ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్లయితే, ఆ ముషిరాబాద్ స్టూడియోలోనే ఎక్కడో పెట్టినట్టయితే, అప్పటికీ ఒక రోజున మన అరవిందరావు గారు అప్పుడు డిప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ ఈస్ట్ జోన్, ఆయన పంపించేసి ఆ ఎమ్మెల్యేలందరినీ బంధించాడు ఎన్టీఆర్. మొత్తాన్ని తీసుకొని రండి అది ఇది. ఆయన వచ్చి మీ అంతటా మీరు ఉన్నారా, మిమ్మల్ని బలపెట్టారంటే, లేదు మా అంతటా మేము ఉన్నామండి అని. అప్పుడు ఏంటంటే ఆఫీసర్లు కొంచెం పర్సనల్ ఇంటిగ్రిటీ ఉండి ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు కాబట్టి ఓకే మీరు ఉండండి మాకేమైందని వెళ్ళిపోయినారు. ఇవాళ పరిస్థితి కనుక అయితే లాక్కొచ్చేస్తారు. ఈ గోండాలు పోయో రౌడీలు పోయో పోలీసు వాళ్ళ ముద్దతోటి లాక్కొచ్చి కూడా చేస్తారు. కరెక్ట్ అండి. అప్పుడే పార్టీని బ్రతికిచ్చింది చంద్రబాబు. ఆ తర్వాత 94లో ఆయన అధికారంలోకి వచ్చినాక, ఎన్టీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే అప్పటికి ఆయన జీవితంలో ప్రవేశించింది. నిజమా అబద్ధమా ఎంత అనేది రకరకాల ఊహాగానాలు ఉన్నాయి అందులో. మొత్తం మీద ఆవిడ జోక్యం మాత్రం రాజకీయంగా
ఉందని చెప్పి అందరూ నమ్ముతారు. ఉమ్. ఆ జోక్యం ఎంతవరకు పోయింది ఏమిటి అనేది ఒకటి. ఒక స్టేజ్లో ఏంటంటే అప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కదా ఆయన, అవునండి. ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు లేకపోతే డిప్యూటీ ప్రధానమంత్రి అన్న అవుతాడని అనుకున్న రోజుల్లో నేషనల్ ఫ్రంట్ మీటింగ్ ఢిల్లీలో జరుగుతూ ఉంటే ఈమె కూడా వెనకాల వెళ్ళింది అక్కడికి. అక్కడ మీటింగ్ అయిన తర్వాత భోజనాలు చేస్తూ ఉంటే ఎన్టీఆర్ తనంతట తాను భోజనం చేయలేడు, సొంతంగా తన చేతులతో అన్నం కలుపుకొని తినలేడు అనేటువంటి ఇంప్రెషన్ కలిగించడానికి ఈవిడ స్పూన్ పెట్టి ఆయన నోట్లో పెట్టడం, ఉమ్. అన్ని ఫోటోలు వచ్చినాయి. అవునండి. అప్పుడు నేషనల్ నాయకులందరూ ఏమనుకుంటారు, ఎన్టీఆర్ పని అయిపోయింది, ఇంకేముంది ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేది, అసలు అన్నమే తినలేకపోతున్నాడు ఉమ్. అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసావు అక్కడ. అది అలా తింటూ ఈవిడము ఇంకోలాగా ఆలోచించుంటారు. అక్కడ వదిలేసేసి నువ్వు రూమ్లోకి వచ్చిన తర్వాత ఏమైనా పెట్టు ఎట్లా చెయ్యి. ఉమ్. ఇది జరిగిన తర్వాత ఇక్కడ కూడా ఏదో కొన్ని జిల్లాల్లో ఇంటర్ఫేర్ కావడము ఇదని అవన్నీ డీటెయిల్స్ పోతే చాలా ఇబ్బంది లేండి మళ్ళీ. ఎందుకు అంటే ఎవరు కూడా సాహసించలేదంటే ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి లక్ష్మీభారతి ఇన్వాల్వ్మెంట్ వద్దని చెప్పలేదండి ఎవరు? చెప్పారు. అది ఎవరు సాహసించారండి అలా చెప్పడానికి? చెప్పారు దేవేంద్ర గౌడు, తర్వాత కేఈ కృష్ణమూర్తి, దెన్ అశోక్ గజపతిరాజు గారు అంటారా, ఈయన మన అశోక్ గజపతిరాజు, వీళ్ళందరూ పోయారు. పోయారు భయపడలేదు. పోయి ఇదే అన్నగారు మీరంటే మాకు దైవం, మీ వల్లనే మేము రాజకీయాల్లోకి వచ్చాం, కానీ ఆమె జోక్యం ఎక్కువైపోయింది, ఆమెని ఇంటి వరకే పరిమితం చేయండి, మీ జీవితం వరకే పరిమితం చేయండి, రాజకీయాల్లోకి రానియొద్దండి, పార్టీ దెబ్బతింటా ఉంది అని చెప్పారు. చెప్తే ఆయన చెప్పాను కదా నేను, ఆయన మొండి మనిషి కదా, ఒకసారి నిర్ణయం తీసుకుంటే నా భార్య జోక్యం చేసుకుంటే మీరేంటి అడ్డుకునేది, మీరెవరు అడ్డుకోవడానికి, లక్ష్మీపార్వతి నా భార్య, నాతో పాటు రాజకీయాల్లో కూడా పాల్గొంటుందన్నట్టుగా మాట్లాడాడు. దాంతో వీళ్ళు ఇంకా లాభం లేదురా, ఇంకా అప్పుడు వీళ్ళని సస్పెండ్ చేయాలని కూడా ప్రయత్నం చేశాడు. ఓకే, పార్టీ నుంచి. ఆ స్థితిలో అప్పుడు 163 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఈ గ్రూప్లో, చంద్రబాబు గ్రూప్లో. వాళ్ళందరూ సమావేశమై మీరు ఒప్పుకుంటారా ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్షుడిని తొలగించేసి మీరు పార్టీ అధ్యక్షుడు అయ్యి సీఎం అవుతారా, లేకపోతే మేము అశోక్ గజపతిరాజుని ఎన్నుకుంటాం అని ఒత్తిడి పెట్టారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమంటారంటే వెన్నుపోటు రాజకీయం అంటారు. ఈ ప్రత్యర్థులు మాట్లాడే పిచ్చి మాటలండి అవన్నీ. వాళ్ళ పార్టీలో నాయకుడిని మార్చుకున్నారండి, అందులో వెన్నుపోటు ఏందండి నాకు అర్థం కాదు. అంటే ఎన్టీ రామారావు గారి వల్ల పార్టీ వచ్చింది, ఆయన పక్కన పెట్టేశారు కావచ్చు. ఇప్పుడు ఎన్టీ రామారావు వల్ల పార్టీ వచ్చింది, పార్టీ వచ్చిన తర్వాత పార్టీ అందరిది, అది పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, అందరిది ఉంది. పైగా ఆ జరిగిన పొరపాటు గ్రహపాటు వాళ్ళ గురించి చెప్పారు పాపం, పోయి చెప్తే ఆయన వినలేదు. మరి పార్టీ భ్రష్ పడిపోతుంది, రాజకీయాల్లోకి వచ్చేసి మరి ఆమె సీఎంగా చూస్తారా వీళ్ళు, చూడలేరు కదా. అవునండి. అందువల్ల పార్టీని కాపాడుకున్నారు. ఆ రోజున పార్టీని కాపాడుకోకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది. అది అంటే మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఎన్డీ తివారీ కేసు విన్నారండి? ఇప్పుడు ఎన్డీ తివారీ మన గవర్నర్గా ఉండేవారు. అప్పుడు ఏంటంటే ఎవరైనా విజిటర్ వచ్చేటప్పుడు మీరు అడుగుతారు మీకు ఏ పర్పస్ మీద వస్తున్నారు ఏంటని. ఆయన గురించి కొంతమంది అమ్మాయిలు వచ్చారని, ఏదో అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయని ఆంధ్రజ్యోతి పేపర్లో మర్నాడు ప్రకటిస్తామని చెప్పి రేపు రాబోతుందని చెప్పి ఫోటో వేశారండి. అంటే మీలాంటి వాళ్ళు ఆఫీసర్ ఉన్నారనుకోండి, ఏమంటే గవర్నర్ గారు అంటే అంతకుముందు 2-3 సార్లు వెళ్ళే ఉంటారు. మూడోసారికి నేను అనుకోవటం ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏమన్నా స్టింగ్ ఆపరేషన్ చేసి సీక్రెట్ కెమెరాలు పంపించి ఉంటారండి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు, ఏం చేశారు లోపల ఏం చేశారు నా దగ్గర ఉందని. అంటే మీలాంటి ఆఫీసర్లు ఉన్నప్పుడు సార్ ఇది వద్దండి, ఇది ఒక రాజభవన్ అండి, ఇది ఈ అమ్మాయిని అలా ఎందుకు వెళ్తున్నారు లోపలికి తెలిసిపోతుంది, ఎవరు వెళ్ళినా సరే ఏ పని మీద వెళ్తున్నారు ఏంటని తెలిసిపోతుంది. మీరు ఒక మూట పట్టుకెళ్తున్నారు అనుకోండి ఏంటని అడుగుతారు, 4 అమ్మాయిలు అలా వెళ్తుంటే లోపలికి మీకు అర్థమైపోతుంది. అంటే చెప్పుండ్రంటారా ఆఫీసరు, సెక్యూరిటీ ఆఫీసరు? చెప్పుంటాం అంటే సెక్యూరిటీ ఆఫీసరు వాడికి తెలియాలి ముందు వచ్చిన మనిషి ఎవరు. అవును, 4 అమ్మాయిలు వెళ్ళి లోపలికి వెళ్తుంటే అమ్మాయిలంత మాత్రం పనికిరాని ఏముందండి, కొద్దిగా అర్థమైపోద్ది కదా సార్. కొద్దిగా ఏమర్థమైపోతుంది, మనిషిని చూడగానే ఏమర్థం అవుద్ది. లోపలికి వెళ్ళి 1 గంట సేపు ఉండటమో లేకపోతే ఎక్కువసేపు ఉన్నా అంటే అర్థం అవుతుంది. తనకు ఎన్డీ తివారికి చాలా బ్యాడ్ క్యారెక్టర్. అక్కడ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చాలా బ్యాడ్ క్యారెక్టర్.
ఆవిడెవరో సమాజ్వాదీ పార్టీ లేడీ ఒక ఆవిడ ఉంది చూడండి, అవునండి. అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు. ఆవిడ కొడుకు కూడా వీడి వల్లనే పుట్టారని చెప్పి అప్పుడు గొడవ అయిపోయి అతని కోర్టుకి గెట్టుకుపోయి ఆ స్థితిలోకి వచ్చున్నారు. జనరల్గా ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్కును మెయిన్ విఐపికి గవర్నర్ కానివ్వండి, సీఎం కానీ ఎవరైనా వాళ్ళిద్దరికి ఉండేటువంటి సంబంధాన్ని బట్టి ఈయన మాట ఎంతవరకు ఆయన వింటాడు, చెప్పగలుగుతాడా, ఇతను ఆ ధైర్యం ఉందా అనే దాన్ని బట్టి ఉంటుంది వచ్చిన వాళ్ళది. అది అంటే లేకపోతే చెప్పుంటారు, లేకపోతే మీరు ఇలాగ చేస్తే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఉండుంటారు. చెప్పుండొచ్చు, మీరేంది నాకు చెప్పేది అని ఆయన ఉండొచ్చు, ఆయన చెప్పలేము. అది 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.